హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాప్సికమ్ బిగ్ గ్రీన్ పీస్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీస్లోకి, మనకి రైస్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం పోపు వేసుకుందాం. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఈలోపు ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండ్ క్యాప్సికమ్ని కట్ చేసి పక్కన ఉంచేసుకుందాం. ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇవంతా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం. ఈ క్యాప్సికమ్ని కూడా మనం ఒక 10 మినిట్స్ వరకు అలా మగ్గించుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది. సో ఈ క్యాప్సికమ్ అంతా బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి మూత పెట్టేసేయండి, బాగా మగ్గిపోతుంది. సో ఇది అంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా గ్రీన్ పీస్ అవి యాడ్ చేసుకోండి. నాకైతే పచ్చివి దొరికినాయి, ఫ్రోజన్ దొరికిన వాళ్ళు ఏవి దొరికితే అవి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ గ్రీన్ పీస్ అవి బాగా ఉడకడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అలా తిప్పుకుంటూ మళ్ళీ మాడిపోకుండా చూసుకోవాలి. సో అలా ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఎగ్ని పగలగొట్టి కలుపుకున్నటువంటిది యాడ్ చేసేసుకుందాం. జస్ట్ ఎగ్ అలా పగలగొట్టి మధ్యలో యాడ్ చేసేసుకుంటే, నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు కదా, అలా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది అంతే. అదంతా అలా కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత కొంచెం లైట్గా ధనియాల పొడి, జీరా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం కారం, డిపెండ్స్, సాల్ట్ అది మన టేస్ట్ని బట్టి, ఉప్పు కారం అనేది మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర. క్యాప్సికమ్ గ్రీన్ పీస్ ఎగ్ ఫ్రై రెడీ. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.